లవ్ ఉన్న చోటే ఎందుకు పెయిన్ ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలా ఇష్టపడిన వాళ్ళ వల్ల ఎందుకు ఎక్కువ బాధపడతాము? అలా ఎందుకు జరుగుతుంది? హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. మన జీవితంలో స్ట్రేంజర్స్ మనల్ని హర్ట్ చేసినా మనం అంతగా ఫీల్ అవ్వము. కానీ మనకు దగ్గర వాళ్ళు ఒక మాట మాట్లాడినా మనసుకు చాలా బరువుగా, బాధగా అనిపిస్తుంది. ఒక్క మాట తేడాగా మాట్లాడినా రోజంతా గుర్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన హార్ట్‌కి ఎవరైనా దగ్గరైతే వాళ్ళకి మనల్ని హర్ట్ చేసే పవర్ కూడా ఇస్తాము. దానివల్ల స్ట్రేంజర్స్ కంటే మన వాళ్ళు ఏదైనా అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ లవ్ అంటే హ్యాపీనెస్ మాత్రమే కాదు. ట్రస్ట్, ఎక్స్‌పెక్టేషన్స్, సమ్‌టైమ్స్ పెయిన్ కూడా. ఉదాహరణకి ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ని చాలా నమ్మింది. ఆ నమ్మకంతో ఆమెతో సీక్రెట్స్, తన ఫీలింగ్స్ అన్నీ తనతో షేర్ చేసుకుంది. ఒకరోజు తను చెప్పిన సీక్రెట్స్‌ని ఇంకొకరితో చెప్పింది. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. ఆ ఒక్క కారణంతో వాళ్ళ మధ్య దూరం పెరిగింది. ఆ రోజు ఆమె తను ఎంతో నమ్మిన బెస్ట్ ఫ్రెండ్ అలా చేయడంతో ఆ అమ్మాయి చాలా బాధపడింది. మనకు దగ్గర వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అని మనం నమ్ముతాము. కానీ వాళ్ళు కూడా మనలాగే ఇంపర్ఫెక్ట్. వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు అని చేసే వరకు మనకు కూడా తెలియదు. అందుకే అంటారు లవ్ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. కానీ అదే పెయిన్ మనకి రిలేషన్షిప్ వాల్యూ నేర్పిస్తుంది. లవ్ అంటే కేవలం స్మైల్స్ కాదు, కొన్ని టీయర్స్ కూడా ఉంటాయి. హ్యాపీనెస్సే కాదు, డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఎవరో మనల్ని హర్ట్ చేశారని లవ్ని హేట్ చేయొద్దు. ఎందుకంటే పెయిన్ ఇచ్చింది ప్రేమ కాదు, రాంగ్ పర్సన్. కొంతమంది మన లైఫ్లోకి లెసన్స్ నేర్పివ్వడానికి వస్తారు. మరికొందరు బ్లెస్సింగ్స్గా వస్తారు. రాంగ్ పర్సన్ వల్ల వచ్చిన పెయిన్ రైట్ పర్సన్ వాల్యూ నేర్పిస్తుంది. ప్రేమించండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే మనసు అనేది చాలా విలువైనది. దాన్ని ఎవరి హ్యాండ్స్లో అయినా పెట్టే ముందు వాళ్ళు దానికి అర్హులా కాదా అని 1కి 100 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.